ఇది జంబుక ఆజీవకుని కథనం గురించి ఒక చిన్న విశ్లేషణ. ఈ కథ చూడ్డానికి కఠినంగా తపస్సు చేస్తున్నట్లు కనిపించేదానికి, అసలైన ఆధ్యాత్మిక మార్గానికి మధ్య ఉన్న తేడాను భలే చూపిస్తుంది కదా. ఇది అచ్చం తపస్సు చేస్తున్నట్టు నటించిన ఒక వ్యక్తి కథ అన్నమాట. సరే, మరి ఈ కథలో మనం ముఖ్యంగా గమనించాల్సినవేంటి? ఓ 3 విషయాలున్నాయి. మొదటిది జంబుకుడి మోసం. అంటే ఇతను ఏకంగా 55 సంవత్సరాలుగా గాలి మాత్రమే తాగుతున్నానని, ఒంటికాలుమీదే నిల్చుంటున్నానని అందర్నీ నమ్మించాడట. కాని చాటుగా మాత్రం చాలా అసహ్యమైన పనులు చేస్తూ జనాల్ని మోసం చేశాడు. ఇక రెండోది నిజమెలా బయటపడింది అన్నది. సాక్షాత్తు బుద్ధుడే జంబుకుడి ఆశ్రమానికి వచ్చి అందరి ముందు అతని బండారం బయటపెట్టేశాడు. అసలు ధర్మం అంటే ఏంటో, నిజమైన ఆధ్యాత్మిక మార్గం ఎలా ఉంటుందో అతనికి క్లియర్గా చెప్పారన్నమాట. చివరిగా మూడోది అతనిలో వచ్చిన మార్పు. బుద్ధుడి మాటలు విన్నాక జంబుకుడికి పశ్చాత్తాపం కలిగిందట. వెంటనే ఆ తప్పుడు దారి వదిలేశాడు. అప్పుడు తెలిసొచ్చిందతనికి, పైకి కనిపించే కఠినత్వం కాదు ముఖ్యం, మంచి నడవడిక, మనస్సును నిలపడం అసలైన జ్ఞానం, ఇవే అసలైన ఆధ్యాత్మిక ఎదుగుదలకి కావాలని. ఆ తర్వాత అతను గొప్ప స్థాయికి చేరుకున్నాడు కూడా. అందుకే ఈ కథ మనకు ఏం చెబుతోందంటే, నిజమైన ఆధ్యాత్మికత అనేది బయట ఆడంబరాల్లో కాదు, సరైన అవగాహన, మంచి సాధనలోనే దాగి ఉంటుందని.